రామోజీరావు సంస్మరణ సభలో పవన్ కళ్యాణ్ నేను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యేక అనుబంధం లేదు. 2008లో నేరుగా ఒక్కసారి రామోజీరావును కలిసి మాట్లాడారు. రామోజీరావు ప్రజల పక్షపాతి, జర్నలిస్టు విలువను కాపాడటంలో ఉన్నారు. ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారు. 2019లో నన్ను లంచ్ మీటింగ్ కు రామోజీరావు ఆహ్వానించారు. దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు ప్రతిక రంగం గురించి మా మధ్య చర్చ సాగింది. జనం తాలూకా అభిప్రాయాలే ఈనాడు పేపర్లో ప్రతిబింబిస్తాయి. లంచ్ మీటింగ్ సమయంలో రామోజీరావు వేదనను నేను నేరుగా చూశాను. ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఈ దేశానికి చాటి చెప్పారు. అటువంటి వ్యక్తిపై ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. పేపర్ ఒక్కటే నడపడం చాలా కష్టం, సాధ్యం కానీ విలువలతో ముందుకు సాగారు. ఇతర వ్యాపారులపై దాడులు చేసినా తట్టుకుని జర్నలిస్టుగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారు. అవన్నీ తెలుసుకుని నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు ఏం చేశావో, ఏం నమ్ముతావో త్రికరణ శుద్ధిగా చెయ్యి అని నాకు రామోజీరావు సూచించారు. రైట్ టు ఇన్ వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బోఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్, ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కొఠారి గారికి, రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటి అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతో. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకి తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి.